హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొగరు కథనం గురించి తెలుసుకుందాం. నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్పై ఉన్నాను. నా పక్కన ఎవరూ లేరు. ఇంతలో నర్సు వచ్చింది. లేచారా అంటూ. నన్ను చూడడానికి ఎవరూ రాలేదా అని ఆతృతగా అడిగాను. ఒక్క మీ డ్రైవర్ క్యారేజ్ తెచ్చి ఇవ్వడానికి తప్ప ఇంకెవరూ రాలేదు. అయినా ఎంత దారుణం! మీరు చూస్తే చాలా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. కానీ మీరు అనారోగ్యంతో ఇలా హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి ఏ ఒక్కరు కూడా సరిగ్గా మిమ్మల్ని చూడడానికే రావట్లేదు. ఇది ఎక్కడ వింత అన్నది ఆ నర్స్. ఆమె మాటలు నాకు ఎంతో బాధ అనిపించాయి. కానీ ఆమె చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. తను నా బీపీ చెక్ చేస్తూ, సారీ అంకుల్, నేనేదో సడన్గా మాట్లాడేశాను, ఐఎమ్ సారీ అంటూ చెప్పింది. పర్వాలేదమ్మా, ఉన్న నిజాన్ని చెప్పావు నువ్వు అన్నాను నేను. నాకు చాలా వెలితిగా ఉంది. నా మనసులోని బాధని, అభిప్రాయాలని ఎవరితో అయినా పంచుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నా మొర వినేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అందుకు కారణం నేనేనేమో. జీవితంలో కష్టపడి ఎంతో ఎత్తుకు ఎదిగాను. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొన్నాను. కార్లు ఉన్నాయి. లెక్కలేనంత సంపాదన ఉంది. ఎన్నో పొలాలు, ఫ్లాట్లు, ఇలా తరగని ఆస్తి ఉంది. ఇవన్నీ సంపాదించే క్రమంలో మనుషులతో ప్రేమతో మాట్లాడడమే మర్చిపోయాను. ఎక్కువగా ఎవరితోనైనా నాకేంటి అవసరం అన్నట్టుగా అంటి ముట్టనట్టుగా ఉండడం వలన నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఒకరిద్దరు ఉన్నా వారితో అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ పెంచుకోలేదు. ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అందుకే భార్యకు ఫోన్ చేశాను. చెప్పండి, మీకేమైనా కావాలా? డ్రైవర్తో ఇచ్చి పంపించనా అన్నది నా భార్య. నేను నీతో మాట్లాడాలి అనిపిస్తుంది నాకు అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ మాట గొంతులోనే ఆగిపోయింది. ఏమని చెప్పగలను? భార్యను ఎప్పుడూ గౌరవంగా చూసిందే లేదు. ఎప్పుడూ సంపాదన పిచ్చిలో పడి తనని కనీసం తిన్నావా అని కూడా ఏనాడు అడిగిన పాపాన పోలేదు. తను ఏదైనా నాకు సలహా ఇవ్వడానికి వస్తే, నీకేం తెలుసని నాకు సలహా ఇస్తున్నావని కసురుకునేవాడిని. తనకు ఏనాడైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళి హాస్పిటల్కి చూపించుకో అనేవాడిని తప్ప ఏ ఒక్కరోజు హాస్పిటల్కి నేను దగ్గరుండి తీసుకెళ్ళి చూపించింది లేదు. నేను ఆమెను సరిగ్గా చూసుకోవడం లేదు అన్న ఆలోచనే మర్చిపోయాను. ఏనాడు ఆమె అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది అని ఎలా చెప్పగలను అని చెప్పలేకపోయాను. అందుకే ఫోన్ కట్ చేశాను. ఇక కొడుకు సంగతి చెప్పనక్కర్లేదు. వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అమెరికాకి. ఎప్పుడో ఒకసారి ఫోన్లో వీడియో కాల్ మాట్లాడడమే తప్ప ఒకసారి కూడా ఈ తల్లిదండ్రులని చూడడానికి రాలేదు. ఆ ఫోన్ చేసినా కూడా ఏదో ముభావంగా 1-2 మాటలు మాట్లాడి పెట్టేయడమే. అందులో ఏమాత్రం ప్రేమ ఉండదు. అయినా అలా తనకు నేర్పించింది నేనే కదా. చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదనపై దృష్టి పెట్టానే తప్ప వాడి భవిష్యత్తును మంచి బాటలో నడిపించాలి అని పెద్ద పెద్ద స్కూల్లో, పెద్ద పెద్ద కాలేజీలో ఖరీదైన కార్లు, ఖరీదైన ఫోన్లు, ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయా లేదా అనే గమనించాను. అంతేకాని కొడుకుతో ప్రేమగా కూర్చుని కబుర్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువే. అందుకే ఆనాడే మా ఇద్దరికీ మాటలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని నేను ఈనాడు తను నాతో మాట్లాడాలని యాక్సెప్ట్ చేయడం చాలా పొరపాటే కదా. ఇంకా నాకు ఇప్పుడు ఎవరున్నారు? ఉన్న ఒక్కగానొక అన్నని ఆస్తి పంపకాల విషయంలో మొండిగా ప్రవర్తించి ఆ అన్నను దూరం చేసుకున్నాను. మా అన్న నాలా ధనవంతుడు కాదు. తనది మధ్యతరగతి కుటుంబం. సాధారణ జీవితం గడుపుతాడు. అన్నయ్యకు 2 కూతుర్లు. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పంపకాలు జరిపేటప్పుడు మా అన్నయ్య నన్ను ఒక కోరిక కోరాడు. తమ్ముడు, నీవు బాగానే ఆస్తిపాస్తులు సంపాదించుకున్నావు కదా, నాకు ఆ వచ్చే వాటాలో నీకంటే ఒక భాగం ఎక్కువగా ఇస్తే నాకు ఎంతో సహకరించిన వాడివి అవుతావు అన్నాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. నేను కష్టపడి ఈ సిచ్యువేషన్కు వచ్చాను. ఇప్పుడు పెద్దలు సంపాదించిన ఆస్తిలో వాటాని నేను ఎందుకు తగ్గించుకోవాలి? ఇద్దరికీ సమానమే కావాలి అన్నాను. మా అన్నయ్య సరే అన్నాడు. మనసు బాధపడినా కూడా ఏమీ అనలేదు. కానీ నేనే ఆ రోజు నుంచి అతనిని దూరం పెట్టాను. తను ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా అంటీ ముట్టనట్టుగా ఏదో 1-2 మాటలే మాట్లాడేవాడిని. తను ఎలా ఉన్నావు అని అప్పుడప్పుడు ఫోన్ చేసినా కూడా ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. ఇగో అడ్డు వచ్చేది. నా అంతస్తుకు సరితూగని వాడితో మాటలేంటి నాకు అన్న డబ్బు పిచ్చి ఎక్కువయ్యి అలా ప్రవర్తించానేమో. ఇప్పుడు నాకంటూ ఎవరున్నారు? మనసు విప్పి మాట్లాడడానికి ఏ ఒక్క మనిషి లేరు. నేను ఈరోజు అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో పడితే
1-2 రోజులు చూడ్డానికి అందరూ బాగానే వచ్చారు, కానీ రాను రాను నా ఇంట్లో వాళ్ళు కూడా రావడం తగ్గించేశారు. ఇప్పుడు నా మనసు ఎందుకు మా అన్నయ్యతో మాట్లాడాలి అనిపిస్తుంది. నేను తను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, పడిన గొడవలు, చిలిపి పనులు, అల్లర్లు అన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను చేసిన చిన్న తప్పులకి, పొరపాట్లకు మా అమ్మ వాళ్ళ దగ్గర మా అన్నయ్య పేరు చెప్పి తనకు దెబ్బలు పడేలా, తిట్లు పడేలా చేసేవాడిని. అన్నయ్యను తిడుతూ ఉంటే నేను ఎంతో సంతోషించేవాడిని. ఇలా ఎన్నో చిలిపి పనులు చేసేవాడిని. అయినా మా అన్నయ్య భరించుకునేవాడు. ఎంత ప్రేమగా చూసుకునేవాడు. చిన్నప్పుడు ఉన్న ఆ ప్రేమలు నీవు పెద్దయ్యాక నా లోపల ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియకుండానే బహుశా డబ్బు ఆ ప్రేమను కమ్మేసినట్టుంది. డబ్బు మైకంలో నా కళ్ళు పొరలు కమ్ముకున్నాయి. ఆత్మీయ బంధాలను తెలుసుకోలేకున్నాయి. కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉండగా వాటిని తుడుచుకుని పక్కగా ఉన్న ఫోన్ అందుకున్నాను. ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టారేమో లేదా ఫోన్ చేశారేమో నేను పడుకున్నప్పుడు అని. కానీ ఏ ఒక్క మెసేజ్ రాలేదు, ఫోను రాలేదు. అన్నయ్యతో మాట్లాడాలన్న ఆశ ఇంకా ఎక్కువ అవుతుంది. నాకున్న ఈగో మా అన్నయ్యకు ఉండదు. తను తప్పకుండా మాట్లాడతాడు నాతో అనిపించింది. అందుకే అన్నయ్యకి ఫోన్ చేశాను. ఫోన్ తీయలేదు. ఎంతో బాధ అనిపించింది. ఇన్ని రోజులు మా అన్న ఎన్నోసార్లు నాతో మాట్లాడాలని ట్రై చేశాడు, కానీ నాకున్న అహంకారం వలన తనతో సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడు నాకు ఓదార్పు కావాల్సిన సమయంలో మా అన్నయ్యతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. నాది ఎంత స్వార్థం. ఇంతలో అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. హలో అన్నయ్య అన్నాను. తమ్ముడు చెప్పు, ఏంటి బాగున్నారా అందరూ? ఎన్ని రోజులకు ఫోన్ చేశావురా? ఎప్పుడు నేను ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడవు. అలాంటిది ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? విషయం ఏంటి అంటూ మా అన్నయ్య గలగలా మాట్లాడాడు. ఎటువంటి ఈగోలు పెట్టుకోకుండా. అతని మాటలకి నాకు కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏం లేదు అన్నయ్య, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను అన్నాను. ఇన్ని సంవత్సరాలకు నీకు నాతో మాట్లాడాలనిపించిందంటే ఏం జరిగింది? నువ్వు ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఏం జరిగింది తమ్ముడు అంటూ ఎంతో ప్రేమగా అడిగాడు మా అన్నయ్య. బ్లడ్ ప్రెషర్ పెరిగి కాస్త అనారోగ్య సమస్యలు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు డాక్టర్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాను అన్నాను. అలా కాసేపు మా అన్నయ్యతో కబుర్లు పెట్టాక మనసు ఎంతో తేలిగ్గా, హాయిగా అనిపించింది. ప్రశాంతంగా నిద్రపోవాలనిపించింది. ఇన్ని రోజులు డబ్బు మైకంలో పడిపోయి నిజమైన ఆత్మీయ అనుబంధాలను మర్చిపోయాను అనుకున్నాను. ఇంటికి వెళ్ళగానే నా భార్యాపిల్లలతో ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నాను. అందరితో ఎటువంటి అహంకారాలు, పొగరు లేకుండా స్నేహం చేయాలనిపించింది. అలా ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో నర్సు వచ్చి అంకుల్ అంటూ లేపింది. నేను లేవగానే తను నా చేతిలో వేరుశనగ పొట్లం పెట్టింది. అది చూసి తెలియకుండానే నా పెదవులపై చిరునవ్వు, కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. ఆతృతగా అడిగాను, మా అన్నయ్య వచ్చాడా అని. ఎదురుగా చూశాను. మా అన్నయ్య కన్నీళ్లతో నిలబడి ఉన్నాడు. ఎంత సంతోషం! ఇన్నాళ్ళు ఈ సంతోషాన్ని చేజేతులారా నేనే పోగొట్టుకున్నాను. మీరు నాలా ఆత్మీయ అనుబంధాలకి దూరమవుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.